నాయకులు ఎలా విమర్శించుకున్నా, ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా సంక్షేమం అనేది ఆగకూడదు. ఎందుకంటే ఆ సంక్షేమ పథకాల వల్లే వృద్ధులకు నెలకు ఇంత పెన్షన్ వస్తుంది. అది మందులకో ఇతర ఖర్చులకో పనికొస్తుంది. ఆ పెన్షన్ అకస్మాత్తుగా ఆగిపోతే పండుటాకులకు ఇబ్బంది అవుతుంది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, వితంతువులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి రోగులకు ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే పెన్షన్ డబ్బులే ఆధారం. అయితే అలాంటి పెన్షన్ డబ్బులు ఏపీలో వాలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్లిస్తారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకనే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడింది. అంతకుముందు పోస్టాఫీస్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా ఊరి చివర ఖాళీ స్థలంలో టెంట్ వేసి లబ్ధిదారులకు పెన్షన్ అందించేవారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ల పంపిణీకి సంబంధించి సరికొత్త ప్రణాళిక అమలు చేశారు. దీనివల్ల లబ్ధిదారులకు ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ అందుతుంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదని, వారు లబ్ధిదారులను ప్రభావితం చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. ఫలితంగా వైసీపీ నాయకులు లబ్ధిదారులతో కలిసి ధర్నాలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ద్వారానే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు. పండుటాకులను స్ట్రెచ్చర్ల మీద పడుకోబెట్టి ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ తరహా నిరసనలకు సంబంధించిన వీడియోలను వైసీపీ నాయకులు తమ పార్టీకి అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో పోస్టు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ నిలిచిపోవడానికి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే ఇలాంటి వీడియోలపై టీడీపీ నాయకులు గట్టిగానే స్పందిస్తున్నారు. గతంలో వాలంటీర్లను తమ పార్టీ కార్యకర్తలుగా వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని వీడియోలతో సహా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో కౌంటర్గా పోస్టు చేస్తున్నారు. ఈ నెల 3న పెన్షన్లు ఇస్తామని సాక్షి పత్రికలో రాసుకున్నారని, కానీ అంతలోనే ఎన్నికల సంఘం బ్రేకులు వేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్లే పెన్షన్లు ఇవ్వలేదని, కానీ దానిని తెలివిగా చంద్రబాబు మీదకు డైవర్ట్ చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి పెన్షన్ల పంపిణీ నిలిపివేత అంశం ఎన్నికల ముందు ఏపీ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.